అప్పుడు రాష్ట్రం విడిపోయింది కానీ ఇంకా రాజధాని విడిపోలేదు. మాకు ప్రకాష్ జావడేకర్ మాకు ప్రతినిధిగా వచ్చి హైదరాబాద్ లోనే ఒక హోటల్లో చర్చలు జరిగాయి. అర్ధరాత్రి వరకు మేము అక్కడ కాపలా కాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఢిల్లీకి వెళ్ళారు, ఎవరెవరికి పిలిచారా, ఎవరెవరు కోరారా, ఎవరెవరికి అడిగారా, ఇవన్నీ అందులోనే ఆన్సర్ దొరుకుతుంది. ప్రత్యేకించి లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు పాపం చెప్పాల్సిన పని అయితే లేదు నాకు తెలిసినందువల్ల. ఢిల్లీకి వెళ్ళి ఇప్పుడు 24 గంటలు అయిపోతుంది పర్యాయం కూర్చొని, ఇవాళ మధ్యాహ్నంకి అని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు కూడా మాకే వార్తలు లేవు ఎప్పుడు కూర్చుంటారన్నది, నైట్ కూర్చుంటారనేది. సరే ఏదైనప్పటికీ రేపు కలవబోతున్నాం కాబట్టి శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఇవన్నీ మళ్ళీ ఒక అంశం. అయితే దీనికి ప్రధానమైనటువంటి కారణం భారతీయ జనతా పార్టీ అంగీకరించడానికి రెండు కారణం. సరే పవన్ కళ్యాణ్ గారు ప్రధానమైనటువంటి కారకుడు నేనైతే, ఎందుకంటే ఆయన మీద మాకు ఒక గౌరవభావం కూడా ఉంది. ఎందుకు ఉంది అనేసి అంటే 2014లో వారు మాకు అందించినటువంటి తర్వాత తెలుగుదేశం పార్టీకి ఆయన సపోర్ట్ చేయలేదు, భారతీయ జనతా పార్టీ ద్వారా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేశారు కాబట్టి ఒక రకమైనటువంటి గౌరవభావం ఉంది. ఆయన ప్రయత్నం వల్లనే ఇవాళ జరిగింది అనేది జగమెరిగినటువంటి సత్యం. ఏదైతే రేపు అలయన్స్ ఇంకా సబ్జెక్ట్ టు కరెక్షన్, మళ్ళీ ఇదంతా కూడా రేపు అలయన్స్ అనౌన్స్మెంట్ వచ్చిన దాకా నాకు అధికారం లేని అధికార ప్రతినిధి నేను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వారు ఊహించినటువంటి ఆధారంగా ఏదైతే ఆయన మాట్లాడినటువంటివి కొన్ని మాటలు కూడా నేను కాలు పట్టుకున్నాను, లేకపోతే నేను తిట్లు తిన్నాను, ఈ రకాలుగా మాటలు వచ్చినటువంటివి కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకున్నట్లయితే ఆయన భారతీయ జనతా పార్టీకి పెద్దల దగ్గర ఆయనకు ఉన్నటువంటి చొరవైతేనేమి ఆయన ఒప్పించారు అనేది ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ నేపథ్యంలోనే ఇవాళ జరుగుతుంది. ఇక సీట్ల పరంగా కూడా నేను ఒకటే చెప్తా, ఇవాళ అమిత్ షా గారు నడ్డా గారు తప్పిస్తే అక్కడ వేరెవరు లేరు. ఈవెన్ మా రాష్ట్ర నాయకత్వం కూడా వేరే సమావేశాల్లో ఉన్నారు తప్పిస్తే ఆ సమావేశాల్లో ఉన్నట్టుగా నా దగ్గర కానీ ఎవరి దగ్గర సమాచారం వాళ్ళైతే చెప్పరు. మరి చంద్రబాబు నాయుడు గారు తన సహజ శైలికి విరుద్ధంగా దాదాపు నెల రోజుల తర్వాతే మళ్ళీ నేను వెళ్ళారు. ఫిబ్రవరి 7వ తేదీన ఒకసారి వెళ్ళారు ఢిల్లీ, మళ్ళీ నిన్న 7వ తేదీన మళ్ళీ కలిశారు. ఈ నెల రోజుల్లో కూడా వారు ఎక్కడ మాట్లాడింది లేదు. పవన్ కళ్యాణ్ గారు కొంచెం లీక్ చేశారు, కొంచెం లీక్ అయ్యారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడలేదు, నిన్న మాట్లాడు. మరి ఎవరు మాట్లాడకపోతే ఈ సంఖ్యలు ఎక్కడిది? నేను ఇంకోటి కూడా చెప్తున్నా సాయి గారు, నిజంగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయించి జాతీయ స్థాయిలో ఒక ఆలోచన తీసుకొని, ఆ ఆలోచన తీసుకోవడానికి కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం ఇవాళ మా ముందు ఉంది. ఏదైతే 3వ పర్యాయం మోడీ గారు రావడం ఖాయమైనటువంటి సందర్భంలో మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం, 370+ భారతీయ జనతా పార్టీ. చాలా మంది 250 లోపు ఆగిపోద్ది, 270 లోపు ఆగిపోద్ది, లేదా 72తో ఆగిపోద్ది అని చెప్పుకోవాలి చాలా మంది ఉన్నారు దేశంలో. వాళ్ళందరికీ ఒక సమాధానం చెప్పడానికి 370 పైచిలకు భారతీయ జనతా పార్టీ సొంతంగా సాధించాలి, 400 పైచిలకు సీట్